హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను గోంగూర పచ్చడి చేసి చూపిస్తానండి. నేను ముందుగానే పోపు పెట్టుకున్నాను ఆకు ఫ్రై చేసుకోవడానికి. అందరూ పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, ఈ కరివేపాకు, వెల్లుల్లిపాయలు పోపులు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. ఆల్రెడీ గోంగూర నేను 4 టైమ్స్ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అది మనం వేయించుకున్న పోపులోని వేపుకోవాలండి. ఇది వేపుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుందండి, చాలా మంచిది. ఇందులో ఉన్న పీచు పదార్థం కూడా బయటకు పోకుండా ఉంటుంది. ఉడకపెట్టుకుంటే ఏంటంటే దాంట్లో ఉన్న పీచు అంతా బయటకు పోద్ది వాటితో పాటు. అందువల్ల నేను ఫ్రై చేసుకుంటాను. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి, మనకు చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. నేను ఇలా ఒక 10 మినిట్స్ ఇది ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. పక్కనే బొబ్బరి పప్పులు మీకు అందరికీ తెలిసే ఉంటుందండి. మా ఇంట్లోని పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ చాలా ఇష్టం అండి. ఇవి ఇంట్లో పండినవే, పిల్లలు బాగా తింటారండి. నేను వాళ్ళకి స్నాక్స్ కింద ఈరోజు బొబ్బరి పప్పులు ఉడకబెడుతున్నాను. ఇది ఉడకబెట్టి అంటే నేను 1 to 2 అవర్స్ నానబెట్టుకుంటానండి. నానబెట్టుకొని నీట్గా కడుక్కొని ఉడకబెట్టుకుంటాను. అవి పక్కన ఉడుకుతున్నాయి. గోంగూర ఆల్రెడీ బాయిల్ అయిపోయిందండి. ఇదేంటంటే ఒక 10 మినిట్స్ ఉడికితే సరిపోతుంది, ఎక్కువ ఉడకవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ మనం తర్వాత పచ్చడికి మిక్సీ పట్టాక ఫ్రై చేస్తాం కదా. ఇప్పుడు ఉడికిపోయాయండి, చూసారు కదా, దగ్గరికి అయింది. ఇందులో నేను సాల్ట్ వేసుకున్నానండి, అంటే తర్వాత పోపులో వేసుకునే కానీ ఇప్పుడైతే పప్పు మొత్తానికి కలుస్తుందని వాటర్ వంపేసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ వంపేసుకొని పక్కన పెట్టుకొని మనం ఇందులో ఏంటంటే పోపుకి పెట్టుకుందామండి. ఎల్లుల్లిపాయలు, ఇందులో ముందుగా ఆయిల్ వేసుకొని ఎల్లుల్లిపాయలు వేసుకోవాలండి. అందులోని ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకొని బాగా వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత మనం పప్పులు పక్కన పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. ఇది అందులో వేసుకొని కొంచెం ఒక 10 మినిట్స్ ఫ్రై చేస్తే బాగుంటుందండి. టేస్ట్ కొంచెం స్పైసీగా ఉంటుంది. నార్మల్గా కూడా తీసుకోవచ్చు, కానీ ఇలాగైతే కొంచెం ఎక్కువ ఇష్టపడి తింటారు కదని నేను వేస్తాను, పోపు పెడతాను. ఇందులో నేను కారం వేసుకున్నానండి. కొంతమంది అయితే మసాలా కూడా వాడుకుంటారు, వేసుకోవచ్చు. నేను సాల్ట్ ముందు వేసాను కాబట్టి సాల్ట్ చూపించలేదు. ఉడికిపోయాయండి, చూసారు కదా, పక్కన పెట్టుకున్నాను. నేను నార్మల్వి ఒక బౌల్లో తీసి పెట్టుకున్నానండి. ఒకటి ఫ్రై చేసినవి ఒక దాంట్లో పెట్టాను. ఎందుకంటే మా చిన్న పాపు ఉడకబెట్టినవి తింటాడు, ఫ్రై చేసినవి తిండు, అందుకని వాడికి సపరేట్గా తీసుకున్నాను. చూసారు కదా, ఇవి మామూలు నార్మల్గా ఉన్నవి, అవేమో బ్రౌన్ కలర్లో ఉన్నాయి. ఇప్పుడు మనం పచ్చడికి మిక్సీ పెట్టి పక్కన పెట్టేసుకున్నాను నేను ఆల్రెడీ. ఇందులో పోపు వేసుకున్నానండి. పోపు వేగిన వరకు ఉంచుకొని ఇందులో మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదండి గోంగూర, అది వేసేసుకుందాము. ఇది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకోవాలి పచ్చడికి అయితే, ఎందుకంటే నిలవ ఉంటుంది కదండి. నేనైతే తక్కువ తీసుకున్నాను మీకు చూపించడం కోసం. నేను 15 డేస్కి ఇలా ఉండేలా కూడా చేసుకుంటానండి. ఎక్కువ తింటారు మా ఇంట్లో, ఇష్టం. ఇది మన ఆయిల్ ఏంటి, మనం వేసిన ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అలా అయితేనే బాగుంటుంది. నిలవ ఉండాలంటే మనం వేసిన ఆయిల్ మొత్తం పైకి రావాలి. ఒక 1 అవర్ అయినా ఫ్రై చేసుకోవాలి, అలాగైతేనే నిలవ ఉంటుంది. ఇది గ్రీన్ నుంచి కొంచెం బ్లాక్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేస్తూ ఉండాలి, కలుపుతూ ఉండాలని, నాకు అడుగు పట్టేస్తుంది. చూసారు కదండి, అలా ఫస్ట్లో కన్నా ఇప్పుడు కలర్ చేంజ్ అయింది. ఆల్రెడీ ఉడికిపోయి నేను పక్కన పెట్టేసుకున్నాను అండి. చూడు, బ్లాక్ కలర్లో వచ్చింది. రైస్ తీసుకుని వేడివేడి అన్నంలోని అణుగు నూనె అంటారు, అదే నువ్వుల నూనె, అది వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి మీరు కూడా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.